ఈ మాట నాకు నేను 2 రోజుల నుంచి వింటున్నా వీళ్ళది మొత్తం ఎట్టుందంటే ఒక డ్రామా లాగా ఉంది. వాళ్ళు తెగబడి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు చేసినారు. వాళ్ళది బాగానే ఉంది. వాళ్ళు సిగ్గిడిసి వాళ్ళు మీడియా ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఎక్కటం? వాళ్ళు చేసిందే ఇద్దరు సిగ్గు తప్పిన పని. సిగ్గు తప్పిన పని చేసి మళ్ళీ నంగనాసరాలు కూర్చొని చెబుతారు. వాళ్ళు చెప్పేది ఎట్టుందంటే ఇచ్చేంద్రాన్ని కేరళకు పెడితే ఇంటి వాళ్ళకి ఏరకు వచ్చినట్టు చెబుతారు. వాళ్ళిద్దరు ఆమె ఆడాం గాని ఆయన ఎమ్మెల్యే గాని వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది. ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చెవటం ఎట్టుంది? ఇంతకుముందు తప్పులు జరగలేదా? జరిగినాయి కదా. అంటే ఇప్పుడు తప్పు ఒప్పులు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈయన బలాత్కారం చేస్తున్నాడు, ఆయన బలవంతం చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అనింది. అది నిజం అంటారా? బలాత్కారం లేదేం లేదమ్మా, అదంతా ఉంటుందే. ఆ డ్రామా ఆడుతున్నట్టు కానొస్తుంది. బలాత్కారం చేస్తే ఒక్కసారి చేస్తాడు కానీ నీకు సంవత్సరం పొడుగు చేస్తాడా? అది తప్పు కాదు. అంటే ఇప్పుడు సంవత్సరం ముందర గుర్తు రాలేదు ఇంక బయటికి రావాలని ఈ విషయం మీద గుర్తు డబ్బు చాలేదట్టుంది ఆమెకి. 10 కోట్లు అడిగింది, కోట్లే అడిగింది, మళ్ళా లక్షలు కాదు వేలు కాదు. మన కోట్లు చాలేదు. ఎవడు ముంచి తీసుకొచ్చి ఇవ్వాలి మరి వీళ్ళిద్దరు కలిసి. కాదు ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే చంపేస్తానని భయపించారు, అందువల్ల నేను ఈ రోజు బయటికి రాలేదనింది. మరి ఈ రోజు బయటకు వస్తే చంపరా? ఎందుకు చంపరు? మరి ఆ రోజు చంపుతానని భయపెట్టినోడు ఇవాళ ఎందుకు చంపడం? ఇవాళ కూడా చంపుతాడు కదా. మరి వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా? నడిపిస్తానంటే అయిపోతుంది. నాకు రాజకీయం నడుస్తుంది. రాజకీయం నడుస్తుంది ఫస్ట్ అది రోజక్క రోడ్డు ఎక్కింది పాప. ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా. తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి. పాపం నడి రోడ్డు మీద కూర్చోను, నీ కష్టానికి కూడా కూర్చోవు అంతసేటు. నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట. ఆ అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేద్దో చేయదో తెలియదు కానీ పౌరన్నకు మాత్రం భలే న్యాయం చేస్తుంది కూర్చొని నడి రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే ప్రజలను పాలియటానికి వచ్చిన దేవత కదా ఆమె. నేను ఫస్ట్ అయితే ఆమె అభిమాన్ని సూపర్ స్టార్ మన విజయశాంతి లేదు, ఆమె తర్వాత ఏమేననుకున్నా లేడీ సింగం. సినిమాలు చూసి అభిమాని అయినా, బతుకు చెట్టగా బండి ప్రోగ్రాం పెట్టినా కూడా ఆమె అభిమాని అయినా. అంత బాగా తీర్పులు చేసింది. అట్నే చేసుకుని ఉండా బాగుండేది, రోజొక్క పేరు పడిపోయేది. రాజకీయంలోకి వచ్చి బస్టు పట్టిపోతుంది. ఇంకా మళ్ళా గెలవదు రోజక్క. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయం మీద అందరూ అడుగుతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న వెళ్తే ఏమన్నా ఆ రోడ్డు మీద కూడా కూర్చోలేదు. ఒకసారి మాట్లాడింది కదా డైమండ్ రాని. ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. ఆమె రామాలు లెక్క పొడిచింది, ప్యాకర్ స్టారు, స్త్రీకి అన్యాయం జరిగితే నిలబడతానని మాట్లాడిన అవన్నీ మాట్లాడుతుంది. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది రోజక్క. అయితే ఆమె ఇంకా జీవితంలో రాజకీయాలు అసలు పనికే రాదు. జగన్ అన్నకు అపకీర్తి తెచ్చేది ఎవరంటే ఫస్ట్ రోజక్కే. నోరేసుకొని ఏం పడితే అవి మాట్లాడుతుంది. ఎందుకోసం మాట్లాడుతుందో ఏమో సత్యాన్ని డబ్బులోనే నేనేసుకొని పోతావమ్మా. ప్రతిదీ జనసేన పార్టీలోనే తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అన్ని అంటుంది కానీ ఏమే ప్యాకిస్తారు, ఏమే డబ్బు కోసం అడ్డమైన వాగుడు అంతా ఆగుతుంది. సామాన్య ప్రజలకు మాకే అర్థమవుతుంది. ఇదంతా ప్రజలు గమనీయరా? మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయటానికి కాకపోతే రోడ్డు ఎక్కింది, ఏమిటికి ఎక్కింది? ఆయన రోడ్డు మీద కూర్చోబెట్టడానికి. ఇప్పుడు శ్రీకాడ అన్యాయం ఆడ జరిగిందమ్మా. ఒక మాట మాట్లాడుకుందాం. ఆమెకు తెలవకుండా ఆమె మానాన్ని ఆమె పోయి ఆమె జాబ్ ఆమె చేసుకుంటే ఈ ఎమ్మెల్యేకి ఒళ్ళు కొవ్వికి ఆమె అమ్మడబడి ఆమెను అన్యాయం చేస్తే ఈ పార్టీ వాళ్ళని నిందియాల, నాయకులను తీసుకురావాలి. వాళ్ళిద్దరు కొల్లు కొవ్వికి వాళ్ళు ఉన్ననాలుండి ఇప్పుడు మీడియాకి ఎక్కితే బలిసి వీళ్ళందరూ రావటం ఏంది? వీళ్ళందరూ వచ్చి పవనాన్ని నిందియటం ఏంది? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అది న్యాయం అనిపించట్లా. మరి అంటే ఇప్పుడు ఎంత జరుగుతుంది వాళ్ళ పార్టీలో జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి రియాక్ట్ అవ్వట్లేదని అందరూ అడుగుతున్నారు. ఏమంటే పని బాట లేక నడి రోడ్డు మీద కూర్చుంది. ఆయనకు పని లేదా? ఆయన ఎంత దూరం తిరుగుతుండు? ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయాలనుకున్న నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తాడు. ఈ చిన్న చితక మాటలు ఎందుకు పట్టించుకుంటారు? అంటే ఇక్కడ ఉండేది కూడా ఒక ఆడపిల్ల కదా, అన్యాయం జరుగుతుంది కదా అంటున్నారు. అరే ఆడపిల్ల అన్యాయం జరిగితే కదా ఆడుంది. ఆడ ఏమన్యాయం జరిగింది? మోసం చేశారు, ఇట్లా బెదిరించారు, దాన్ని ఇలా వాడుకున్నారు అంటుంది కదా. అసలు అన్యాయం జరిగింది లేడీస్ వాళ్ళకుందామా? ఆడ మాట్లాడుతుంది ఒక ఆడపిల్లే కానీ ఆమె అన్యాయం జరిగిన వాళ్ళకనే ఉందా? అన్యాయం జరిగితే సంవత్సరం పడుకోతే అట్టుంది, 5-6 కడుపులు అట్టు తీపించుకుందామా? అదే అనవసరంగా ఆమె రాజకీయంగా ఆమెను అడ్డం పెట్టుకొని ఆమె భవిష్యత్తు ఆమె నాశనం చేసుకుంటుంది. ఆమె పేరు వానా అయితే ఆమెకు కొడుకు కూడా ఉన్నాడంట. వాడి భవిష్యత్తు దెబ్బతీయటానికి ఏం లేదు. మరి ఇప్పుడు ఆమె అంత బలవంతంగా లేకపోతే బెదిరింపులతో చేసుకుంటే లవ్ యూ 2 ఎందుకు మెసేజ్ పెట్టింది? లవ్ యూ 2 పెట్టింది. ఒక బెల్ట్ తీసుకుని కూడా ఎవరినో కొడుతుంది, వీడియో బయటకు వెళ్ళింది ఆమెది. ఆమె అంటే బుద్ధి లేదు. ఆమె ఎటు కూడా మా ఏం తెలుతూనే ఉంది, ఆమె తెలుతూనే ఉంది, తప్పు చేసిన ఆయన ఏం తెలుతూనే ఉంది. అసలు రోజొక్క రోడ్డు ఎక్కడం కారణం ఏంటి? అది వచ్చింది ఇప్పుడు నాకు.
రోజక్క ఎందుకు రోడ్డు మీద రోజక్క జీవితం ఏం రోడ్డు మీదకి ఎక్కింది? రోజక్క జీవితం ఏడ అన్యాయం అయిపోయింది. దీంట్లో రోజక్క కూడా ఉందంటారా? మహిళగా గతంలో వాళ్ళ పార్టీలో ఇలాంటి జరిగినప్పుడు బయటికి రాంది, ఇప్పుడు ఎందుకు అవునా? అదే చోట్ల ఇంకా ఫ్యూచర్ లో పాపం జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకా పైకి రాకూడదు, ముఖ్యమంత్రి కాకూడదు అని కంకణం కట్టుకుంది రోజక్క మాత్రం. నేను ఖచ్చితంగా చెబుతున్నా, నిజంగా నాకు ఒక పార్టీ అని కాదు, ఒక మనిషి మంచి మనిషి అయితే ఒక నాయకుడు ఎవరైనా సరే వాళ్ళకి అభిమానం. నేను ఏ వ్యవస్థలో ఉండా కూడా రాజకీయంగా మాట్లాడతలేదు. రోజక్క మాత్రం ఖచ్చితంగా కంకణం కట్టుకుంది. ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అన్నని ముఖ్యమంత్రిని కానీదు. ఆ వంతున అసలు తలుచుకొని నడు రోడ్డు మీద కూర్చొని ఆ వంతున అవి పట్టుకొని ఎగరేస్తుంటే మామూలుగా రోగాలు లెక్కపరుచుకుంటున్నాయి అంట. ఆమెకి ఎందుకు లెక్కపరుచుకుంటున్నాయి అంటే మహిళకి అన్యాయం ఆడ జరిగింది అంటే ఇప్పుడు ఇదొక్కటేనా అమ్మ ఇష్యూ ఆమె రోడ్డు మీద ఎక్కడానికి? ఇంకెప్పుడు ఎక్కదా ఆమె? అసలు ఇంకా అన్యాయం జరిగింది, ఇంకా అసలు దేశం మీద అన్యాయం లేదు, ఇది ఒక్కటే. అప్పుడేమో శ్యామలక్క వచ్చింది, అప్పుడు గురుకుల పాఠశాల ఒక అమ్మాయి, అప్పుడేమో ఆ తల్లి వచ్చింది, ఆ మధ్య ఎన్ని తీసుకొచ్చింది. సిగ్గుపోయింది. అంటే వీళ్ళకి జనసేన పార్టీలో జరిగితేనే బయట రోడ్డు మీదకి ఎక్కుతారా? ఎక్కడ ఏం జరిగినా ఎక్కరా? వీళ్ళు విమర్శించే కొద్దిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కీర్తి పెరుగుదు కానీ తగదు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాల్సిందే. అప్పుడు ఆ రోజుల్లో నందమూరి రామారావు సీనియర్ ఎన్టీఆర్ అన్నుండగా ఆయన ఎంత కీర్తి పొందిండో ఈయన అంత కీర్తి పొందుతుడు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని వేసే కొద్దిగా ఆయన పైకే వస్తాడు, తొక్కే కొద్దిగా లేస్తాడు. సీఎం ఏంది? ఆయన ప్రధానమంత్రి అవుతుంది. ప్రధానమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అయితే వాళ్ళు కూడా నిదానంగా అరిగిపోతుంది. ఇప్పుడే చచ్చిపోతారు ఇంకా ఉండగా ప్రజలు పీడించుకొని తింటానికి. మనం ఉండగా పిచ్చిపోవాలి, మనం ఉండగా మనల్ని పీడించుకొని తింటానికి వీళ్ళందరూ బతికే ఉండాలి. ఇంకా రోజక్క లాంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు కష్టం వచ్చినా మందలు రోజక్క నడి రోడ్డు మీదకి రావాలి, ఇప్పుడు వచ్చినట్టు కాదు. నిన్న అయితే వీణాని నిన్న మీడియా వాళ్ళు రెచ్చగొట్టేశారు, అందుకే నేను రెచ్చిపోయానని చెప్పి మళ్ళీ ఈరోజు ఇంకో వీడియో వదిలిందమ్మా, చూసారా? అది రెచ్చగొడితే రెచ్చిపోద్దా? ఆమెకంటే ఒక బుద్ధి జ్ఞానం లేదా? ఎవరైనా గుంజితేనే గుంజించుకుంటుంది, ఎవరైనా లాగితేనే లాగించుకుంటుంది, ఎవరైనా రెచ్చగొడితేనే రెచ్చిపోద్దా? ఆమె సొంత విషయాలు ఏమి లేవు. అంటే మా చిన్నప్పుడు గిరిగిరి రోడ్ వచ్చేది ఊళ్ళో కోసుకొని ఒక మొండోడు ఇట్ట కోసుకుంటే కానీ తవిడ బియ్యం పెట్టి నాకు పోడు. ఆమె అట్ట కోసుకుందంట, మరి ఏమిటి కోసుకుంది, ఎవరి కోసం కోసుకుందో ఏమో. బంగారం అసలు మౌడు సాఫ్ట్వేర్ మౌడు ఉండంట. ఆ డబ్బు చాలదా? ఎందుకు ఇట్ట జీవితాలు నాశనం చేసుకునేది? పరాయుడు కోసం వాడి పక్కలో పోయి జీవితం పాడు చేసుకునేది. పాడు చేసుకుంది మళ్ళీ టీవీలకి ఎక్కాలి. ఇట్టాడు మరి వీళ్ళేగా ధైర్యంగా ఎక్కేది. సంసారం పోయి సొంతం కూర్చుంటే లంచ్ వచ్చి రచ్చెక్కేది అంటే ఇట్టాటోళ్ళే వీళ్ళే ఎక్కేది. సంసారం ఎవరు రారు బయటికి. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, దీని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నకి ఏం చేస్తాడు? ఒక్కొక్క రాజు ఉంటాడు, కింద మంత్రులు ఉంటారు, ఊళ్ళో సమాచారాలన్నీ తీసుకొచ్చి నారదులు వారు లాగా అయ్యే నిజం అనుకుని అన్న చెబుతుండు. అన్న భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన వదిలేట్లే. నేను అదే మొత్తుకుంటాను, జగన్ అన్న మీ నాన్నగారు తెచ్చిన కీర్తి చాలా ఉందన్న, నువ్వు పోగొట్టుకోక నెట్టాటి వాళ్ళని పెట్టుకొని నీ కీర్తి పడిపోతుంది, నువ్వు ఓడిపోవటానికి కారణం కూడా వీళ్ళేనని చెప్పింది. ఇవి ఆయన కింద ఉన్న మంత్రులు వాళ్ళ పేర్లు నాకు రాదు, కానీ ఈ రోజక్క లాంటి వాళ్ళు మొత్తం ఏమన్నా అసలు ఆమెకు ఏమైంది? రోజక్కకి ఏం పుట్టింది? అట్ట మాట్లాడిపోతే ప్రజలకు సేవ చేయాలని వచ్చినామా, ప్రజల సమస్యలు చూడాలా? అసలు అంటే కింద ఇంత సందు దొరికినా చాలు, ఇంత సందు దొరికితే చాలు పవన్ అన్న గురించి ఇంకా దూరిపోయి పవన్ అన్న ఒక్కడే ఉన్నట్టు ఆయనే పట్టుకొని ఊగులాడుద్ది. ఇద్దరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మెగాస్టార్ ఫ్యామిలీ ఆమెకు ఏం అన్యాయం చేసింది, ఏం పుట్టింది అట్ట మాట్లాడిపోతే? కొద్దిగా నాకు సిగ్గు ఉండాలని నేను కోరుకుంటున్నా. జగనన్న ఇట్టాటోళ్ళని వదిలిపెట్టుకుంటే ఆయన భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది, కానీ వీళ్ళున్నంత సేపు సీఎం గాడయ్యా. నేను చెబుతున్నా, ఖచ్చితంగా చెబుతున్నా. ఏమన్నా ఒక పద్ధతి లేదు, పాడు లేదు, సామాన్య ప్రజలకు మాకే అర్థమవుతుంది, ఆయనకు ఎందుకు అర్థం కావట్లేదు చెప్పు. అందుకే వాళ్ళ అమ్మకాను వాళ్ళ శైలకు నచ్చక పక్కకు పోయింది పాపం. కీర్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తిని పడగొడతాను వీళ్ళు. మరి అప్పుడు రాజకీయాలు అట్టుండే, ఇప్పుడు రాజకీయాలు అట్టుండే. అవన్నీ ఇప్పుడు అంత లంచ రాజకీయం తీసుకొస్తారు. ప్రజల సమస్యలు వదిలిపెట్టి, పిల్లల భవిష్యత్తులు వదిలిపెట్టి, రాజధాని వదిలిపెట్టి. మొన్ననే నేను చెప్పిన ఏపీలో పరిపాలన బాగా జరుగుతుంది, కుటుంబ పరిపాలన. మన తెలంగాణలో జరగట్లేదు, ఏం తిట్ట 2 రాష్ట్రాలు ఎడగొట్టే మనకేం మంచి జరగపోతున్నాయి అని. వీళ్ళేంది అంటే పార్టీలో లంచ రాజకీయం తీసుకొచ్చి పెడతారు. నెక్స్ట్ టైం కూటమి రాదు అంటున్నారు వైఎస్ జగన్ వాళ్ళు, మీరేమంటారు? ఎవరు కూటమి ప్రభుత్వం రాదు, పవన్ అన్న రాడు, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వడు పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీరేమంటారు? పోయినసారి కూడా అట్నే అన్నారు. పోయినసారి కూడా ఒక అన్న అయితే ఛాలెంజ్ చేసింది, గేటు కూడా దాట ఏం కూడా ఛాలెంజ్ చేసింది.
అరే ఇప్పుడు మాట్లాడి రోజక్క పాపం నడు రోడ్డు మీదకి వచ్చింది ఆమె కట్టాలు వచ్చి అంతే కదా. ఆమె కూడా ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు ఆమె ఆ గేట్ కాడు ఉంది. జగనన్న పరిపాలన ఎప్పుడు ఇలాంటివి ఏం జరగవా అమ్మ? జరగలేదా? జరిగిన జగనన్న పరిపాలన ఏనే పార్టీలోంచి తీసేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పార్టీలో ఎట్టాటోళ్ళు అల్పం చేస్తే ఆయన దృష్టికి పోతే ఎమ్మటే సస్పెండ్ చేస్తాడు. ఆయన మాటలు మడిసి కాదు, చేతలు మడిసి. అట్లాంటి మనిషిని ఊక నిందితే బాగుంటుందా? ఓ పార్టీ పరంగా పోయినా కానీ వ్యక్తిగతంగా అయినా కానొస్తుందిగా. ఆయన దేశాలు దాటి మన కీర్తిని ఆడుకోదేసపోవాలని చూస్తుండే. వీళ్ళేమో రాజకీయంగా మరి ఏ సంపాదించుకున్న వాళ్ళు బంధమైన వేసుకొని పోతారో ఏమో కీర్తిని పడగొడతారు. అసలు పవనాన్ని టార్గెట్ చేస్తారు. ఎందుకని? ప్రజల సమస్య పెట్టుకొని మీరు ముందుకు రావాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ప్రజలలో మేము ఎందుకు ఓడిపోయినామా అని అది చూసుకోవాలి. ఎవరు మరి వీళ్ళు 90 మందిని తగులుకోరు, మళ్ళీ వీళ్ళు ఓడిపోవడానికి కారణం అదేనేమో. అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ అమ్మా, కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పలేం కానీ, అయితే అయింది. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తారని అడిగారు, నిజం అంటారా? ఎవరు మరి జగనన్న ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఆయన నాయకత్వంలో అంత మంది బయట విడిగిడియాలు వచ్చినాయిగా. మనం అందాం ఇప్పుడు జగనన్న మీద నాకు కోపం లేదు. అసలు వ్యక్తిగతంగా ఆయన వాళ్ళ పార్టీ ఇవన్నీ పార్టీలు నాకు అసలు తెలియదు. వాస్తవం వాళ్ళు పెట్టిన ఈడియాలే వాళ్ళే సమాజం మీకు వదిలేరు. అవి కూడా చూసినా మరి జగనన్నకి ఎన్ని ఉంటే వీళ్ళంతా ఆయన కింద ఉండేవాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటే ఎట్లా చేస్తారు. వాళ్ళే కూడా వచ్చి గిడియాలతో సుద్దాక అందరూ అదే మా క్వశ్చన్ అడిగారు. అంటే లీడర్ ఇలా ఉన్నప్పుడు మరి కింద ఉండే వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా అంటున్నారు. లీడర్ అంటే ఇప్పుడు మన జగనన్న ఒక పెళ్ళేగా చేసుకుంది, ఆయన పద్ధతిగానే ఉన్నాడు కదా. మరి ఆయన కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం తిట్టయినరు, తయారైనరు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మరి లేడీస్ కూడా వచ్చారు కదా బయటకి ఈడియాలతో సుద్దాక. మరి పరువు పొద్దు క్వశ్చన్ ఎత్తే అదే చదువుతున్నా అన్న కీర్తి పడగొట్టుకుంటుండే వాళ్ళని పక్కన పెట్టుకొని అంటున్నా నేను. అది థ్యాంక్ యూ. ఎందుకనమ్మా వీడియోలు ఈ విధంగా ఒకరిని చూసి ఒకళ్ళు ఎందుకు మారట్లేదు? ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తున్నారు కదా. పదవి వచ్చినాక అహంకారం పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజల సమస్యలు చూడటం లేదు. యూత్ కష్టపడి చదువుకున్న యూత్ జాబుల కోసం ఎన్ని కట్టాలు పడుతున్నారు. రైతుకి ఎన్ని కట్టాలు ఉంటాయి, 5 పట్టించుకోవట్లా. గెలిచిన తర్వాత ఇప్పుడు దోసుకుందామనే ఆలోచన ఉంది. దోసుకున్నాక డబ్బు వచ్చినాక ఏం చేస్తారంటే కారు రాకుండా ఒక్కొక్కరు 3, 4 ప్రెస్ కావాలని కోరుకుంటారు. పదవత్తి ఇంకా ప్రెస్సేగా కోరుకునేది. ఇప్పుడు సామాన్యుడు రోడ్లు ఉడిసేవాడే వాడు 2, 3 వేసుకుంటుండే తగులుకుంటుండే. ఇంకా ఎమ్మెల్యే పదవులలో ఉండాలి, మంత్రి పదవులలో ఉండాలి ఊకుంటారా? ఇంకా మాట్లాడకూడదు కానీ పచ్చి నిజాలు అది.